మొన్నటి దాకా ఈ విషయం పట్ల ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రెస్టారెంట్ లో ఫేక్ పన్నీర్ వంటలు సర్వ్ చేస్తున్నారని ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సార్థక్ సచ్దేవా పోస్ట్ చేసిన వీడియోస్ తో అక్కడ నకిలీ పన్నీర్ తినిపిస్తున్నారని ప్రూవ్ అవ్వడంతో కలకలం చెలరేగింది. బాలీవుడ్ పాపులర్ హీరో భార్యకు సంబంధించిన హోటల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ వార్తకు బలం చేకూరింది. గౌరీ ఖాన్ రెస్టారెంట్ లో ఫేక్ పన్నీర్ అన్న థంబ్నెయిల్ తో సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులలో చలనం వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అంతకన్నా ముందు పన్నీర్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. నాన్ వెజ్ తిని బోర్ కొట్టిన వాళ్ళు లేదంటే వెజిటేరియన్స్ కి పన్నీర్ అంటే చాలా ఇష్టం. పైగా పన్నీర్ ని రకరకాలుగా వండుకోవచ్చు. పన్నీర్ మసాలా, పాలక్ పన్నీర్, ధాబా స్టైల్ కర్రీ, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ముఖ్యంగా రోటీలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకప్పుడు పెద్దగా డిమాండ్ లేదు, కానీ ఇప్పుడిప్పుడే పన్నీర్ పైన అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో అప్పటి నుంచి కల్తీ కూడా మొదలైంది. అసలు ఏది నిజమైన పన్నీరో ఏది ఫేకో అర్థం కావట్లేదు. ప్యాక్ చేసి భారీ ధరలకు అమ్మేస్తున్నారు. ఆ ప్యాక్లను చూసి అందరూ మోసపోతున్నారు. అడపాదడపా హోటల్స్ పై దాడులు జరుగుతున్నాయి. దొరికిన పదార్థాలను ల్యాబ్స్ కి పంపించడం వరకే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, అవినీతికి పాల్పడిన హోటల్స్ యజమానులకు ఏ శిక్షలు పడ్డాయో, ఎంత జరిమానా విధించారన్నది మాత్రం బయటకు రావట్లేదు. కొన్ని రోజులు సీజ్ చేసినా ఆ తర్వాత అవి భేషుగ్గా నడుస్తూనే ఉంటాయి. ఇది ముంబైలోనే కాదు, దేశం మొత్తం ఇలానే జరుగుతోంది. 145 కోట్ల ప్రజలుండే మన దేశంలో కోట్లాది మంది నిత్యం రెస్టారెంట్స్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ దొరికే అన్ని పదార్థాలు నాణ్యమైనవేనా, శుచి శుభ్రత మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది బ్రహ్మరహస్యంగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత హోటల్స్ పై దాడులు ముమ్మరంగా జరిగాయి. జనవరిలో హైదరాబాద్ లోను పోలీసులు అల్వాల్ పరిధిలోని ఓ గోడౌన్ పై దాడులు చేశారు. అక్కడ 600 కేజీల కల్తీ పన్నీర్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకా కిచెన్ సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంది. రెఫ్రిజిరేటర్స్ లో కుళ్ళిపోయిన చికెన్, మటన్, ఫిష్ అండ్ ఎక్స్పైర్ అయిపోయిన గోధుమ పిండి లాంటి ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. పలు ప్రముఖ రెస్టారెంట్స్ పై కేసులు కూడా బుక్ చేశారు. కానీ ఏం లాభం? అది వారిపై ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ ఇలా వరుసగా 3 సార్లు పట్టుబడింది. కానీ మళ్ళీ యథా ప్రకారంగా తెరుచుకుని మళ్ళీ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో అందరూ నాన్ వెజ్ పైనే దృష్టి పెట్టారు, కానీ ఫ్రిడ్జ్ లో ఓ మూలన ఉండే పన్నీర్ ని పట్టించుకోలేదు. ముంబై గౌరీ ఖాన్ ఉదంతం తర్వాత దేశ వ్యాప్తంగా అందిన ఆదేశాల మేరకు పన్నీర్ ని కూడా సీజ్ చేసి పరీక్షకు పంపించారు. దాంతో అసలు పన్నీరే కాదని చాలా చోట్ల బయటపడింది. ఇవన్నీ ప్రముఖ నగరాలలోనే జరిగింది. పైగా ఆ నకిలీ పన్నీర్ లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా బయటపడింది. దీంతో పన్నీర్ లవర్స్ కి షాక్ తగిలింది. నార్మల్ గానే నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ పన్నీర్ రెసిపీస్ ని ఎంతో ఇష్టపడతారు. పాల ఉత్పత్తుల్లో ఒకటైన పన్నీర్ కి ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. వెజ్ బిర్యానీలో కూడా పన్నీర్ బిర్యానీకి మంచి డిమాండ్ ఉంటుంది. స్వీట్స్ లో, కర్రీస్ లో ఇలా చాలా ఐటమ్స్ తయారీలోనూ పన్నీర్ మమేకమవుతూ వంటకాల రుచిని అమాంతం పెంచుతోంది. కొంతమందికి ప్రతిరోజు పన్నీర్ తినకపోతే అసలు తిన్నట్టే అనిపించదు. అలాంటి వారిని ఇప్పుడు బయటపడిన విషయాలు షాక్ కి గురి చేస్తున్నాయి. పన్నీర్ తయారీలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నట్టు బయటపడింది. గత కొద్ది రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో చెకింగ్ కి వెళ్లారు. మొదటి రాజధాని నగరం ఢిల్లీకి ఆనుకుని ఉండే నోయిడా, గ్రేటర్ నోయిడాలోని రెస్టారెంట్స్ లో 122 పన్నీర్ శాంపిల్స్ ని సేకరించారు అధికారులు. వాటిలో 83% పదార్థాలు క్వాలిటీ స్టాండర్డ్స్ కి సరిపోలేదని గుర్తించారు. వాటిలో 40% పదార్థాలు అసురక్షితమైనవని తేలింది. సేమ్ స్టోరీ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోనూ రిపీట్ అయింది. ఇక్కడ వారు తీసుకున్న 163 శాంపిల్స్ లో కేవలం 4 శాంపిల్స్ మాత్రమే ప్రమాణాలకు తగినట్టు ఉన్నాయని తేలింది. మిగిలిన 159 శాంపిల్స్ ఆరోగ్యానికి హానికరమని తేలింది. లక్నో విషయానికి వస్తే ఇక్కడ వివిధ హోటల్స్ పై రైడ్ చేసి 103 శాంపిల్స్ ని సేకరించి పరీక్షలకు పంపగా క్వాలిటీ స్టాండర్డ్స్ విషయంలో 50% శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి.
క్వాలిటీ టెస్టులు చేసే ప్రభుత్వ ల్యాబ్స్ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ టించర్ అయోడిన్ ద్వారా చిటికెలో తెలుసుకుంటున్నారు. ఆపై వాటిని ల్యాబ్ కి పంపేస్తున్నారు. చక్కగా చిక్కటి పాలను మరిగించి తయారు చేయాల్సిన పన్నీర్ని స్టార్చ్, డిటర్జెంట్, సింథటిక్ పాలు, కాస్టిక్ సోడా, ఫార్మలిన్, యూరియా లాంటి రసాయనాలతో తయారు చేసి తక్కువ రేట్లకే హోటల్స్ కు పంపిణీ చేస్తున్నారు. నిజానికి పన్నీర్ వంటకాలకు పెరిగిన డిమాండ్ కి సరిపడా పాల ఉత్పత్తి పెరగటం లేదు. పైగా అలా ఒరిజినల్ పాలతో చేసే పన్నీర్ ఖరీదు కూడా ఎక్కువగా ఉండటంతో కల్తీ చేయడం జరుగుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న కల్తీని గుర్తించాల్సిన అధికారులు సరైన సంఖ్యలో ఉండటం లేదు. ఉన్నా వారు అవినీతిలో కూరుకుపోయారు. అయితే పన్నీర్ చాలా చోట్ల అమ్మకానికి దొరుకుతుంది. మాల్స్ లో, పాల ఉత్పత్తుల స్టోర్స్ లో, కిరాణా షాప్స్ లోనూ ఉంటుంది. దాంతో అదుపు చేయడం కష్టంగా మారింది. అయినా మొన్న జరిగిన దాడులలో గుజరాత్ లోనే 1500 కిలోల కల్తీ పన్నీర్ దొరికింది. నాసిక్ లో 230 కేజీలు, హైదరాబాద్ లో 600 కేజీల పన్నీర్ బయటపడింది. ఇదేదో ఈ 3 ప్రాంతాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో బాహాటంగానే కల్తీ పన్నీర్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పన్నీర్ వెజిటేరియన్స్ కి బెస్ట్ ప్రోటీన్ సోర్స్. దీనిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలుంటాయి. పన్నీర్ ఎవరైనా ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్. ఈ మిల్క్ ప్రోడక్ట్ తో మనం స్వీట్స్, స్పైసీ స్నాక్స్, ఇలా బోల్డ్ రకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకుని మరీ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఫుడ్ ని అంతలాగా ఇష్టంగా తినరు, కానీ దీని రుచి కారణంగా దీన్ని తింటున్నారు. అయితే పన్నీర్ ని సాధారణంగా పాలతో తయారు చేస్తారు. అందరూ ఇళ్లలో చేసుకోలేరు కాబట్టి కొంతమంది బయట నుంచి కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఫుడ్ ని కూడా కల్తీ చేసే కొంతమంది పన్నీర్ ని యూరియా లేదా డిటర్జెంట్ ఉపయోగించి కల్తీగా తయారు చేసి మార్కెట్లోకి పంపి క్యాష్ చేసుకుంటున్నారు. మంచి పన్నీర్ కనీసం 300 రూపాయలకు కిలో ఉండగా కల్తీ పన్నీర్ మాత్రం కేవలం 40 నుంచి 50 రూపాయలకే లభిస్తుంది. దాంతో చిన్న చిన్న హోటల్స్ వారు కల్తీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఆ కూరల్లో మసాలాలు దట్టించిన కారణంగా అసలు టేస్టే తెలీదు. ఈ విషయాలేవీ తెలియని చాలా మంది వాటిని తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పన్నీర్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చాలా మంచిది. పన్నీర్ని తినడం వల్ల ఆస్టియోపోరోసిస్, ఎముకలు విరిగిపోవడం వంటి సమస్యల్ని దూరం అవుతాయి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి కండరాలు పెరుగుతాయి. బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకి చాలా మంచిది. పన్నీర్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పెరగడంతో పాటు గట్ హెల్త్ కూడా బాగుంటుంది. పన్నీర్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. అయితే పన్నీర్ని సరైన మోతాదులోనే తీసుకోవాలి, లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రూపం, ఆకారాన్ని బట్టి మనం మంచి పన్నీర్ని తేలికగా గుర్తించవచ్చు. కల్తీ కానిది మృదువుగా, తేమగా, కొంచెం మెత్తగా ఉంటుంది. అలా కాకుండా గట్టిగా, రబ్బర్ లాగా ఉంటే దానిలో రసాయనాలు కలిశాయని అర్థం చేసుకోవాలి. పైగా సహజమైన పన్నీర్ పాల వాసన వస్తుంది. రసాయనాలు, పామ్ ఆయిల్ తో చేసింది పులిసిన వాసన వస్తుంది. రుచిలో కూడా తేడా ఉంటుంది. స్వచ్ఛమైన పన్నీర్ కాస్త తీయగా, పాల రుచిని కలిగి ఉంటుంది.